ఇక మార్చి 18వ తేదీన ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపులు మూసివేత ప్రక్రియ జరిగింది. ఉదయం 10:15 క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ తో ఆన్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. 10:35 ఐఎస్ఎస్ తో పూర్తిగా విడిపోయింది. అలా విడిపోయిన వ్యోమనౌక భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే భూమికి సమీపంగా చేరుకున్న వ్యోమనౌక సముద్రానికి 18,000 అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని 2 డ్రోగ్ చుట్లు ఓపెన్ అయ్యాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక డ్రోగ్ చుట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూ డ్రాగన్ వేగం భారీగా తగ్గిపోయింది. ఆ తరువాత వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాషూట్లు ఓపెన్ అయ్యాయి. అలా వ్యోమనౌక వేగం క్రమంగా తగ్గుముఖం పట్టి ఫ్లోరిడాలోని తలహాసి తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా ల్యాండ్ అయింది. నిమిషాల వ్యవధిలోని స్పీడ్ బోట్లలో అక్కడికి వచ్చిన రికవరీ సిబ్బంది వ్యోమనౌకను మేఘన్ నౌకపైకి చేర్చారు. ఆ తరువాత వ్యోమనౌకలో ఉన్న వ్యోమగాములను ఒకరిగా బయటకు తీసుకొచ్చారు. ఇక ఇలా 9 నెలల అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత క్షేమంగా భూమికి తిరిగి చేరుకుంది. అయితే సునీత తీసుకెళ్లిన భగవద్గీతనే ఆమెను కాపాడిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వినాయకుడి ప్రతిమ తనకు విజయం కలిగిస్తుందని ఆమె బలంగా నమ్ముతారట. అందుకే ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పన్నంగా పెట్టి శాస్త్ర పరిశోధనల కోసం సునీత విలియమ్స్ వెచ్చించిన ఈ సమయం ఎంతో మంది ప్రేరణాత్మకంగా నిలుస్తుంది. చాలా మంది ఆకాశంలో దేవతలుంటారని అంటారు. కానీ వాళ్ళు నిజంగా ఉంటారో లేదో కానీ ఆకాశంలో నిజంగా ఉండి నడిచిన దేవత మాత్రం మన సునీత విలియమ్స్. ప్రాణాలను పన్నంగా పెట్టి పరిశోధనలో భాగమై భవిష్యత్తు తరాలకు బాటలు వేసిన సునీతమ్మను ఎంతో మెచ్చుకున్న తక్కువే.